కర్నూలు జిల్లా రాజకీయ ప్రస్తావన వస్తే ముందుగా కేఈ కోట్ల కుటుంబాల గురించి చెప్పుకొని తీరాల్సిందే. 3 తరాలుగా జిల్లా రాజకీయాలపై అంతటి బలమైన ముద్ర వేశాయి 2 కుటుంబాలు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కేఈ కృష్ణమూర్తి రాజకీయాల నుంచి విరామం తీసుకున్నారు. ఆయన వారసుడిగా పత్తికొండ నుంచి కుమారుడు కేఈ శ్యాంబాబు పోటీ చేస్తున్నారు. వలసల నివారణ, యువతకు ఉపాధి కల్పనే లక్ష్యమంటున్న కేఈ శ్యాంబాబుతో ముఖాముఖి. ఉప ముఖ్యమంత్రి కర్నూలు జిల్లాలో సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని పత్తికొండ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు కేఈ శ్యాంబాబు గారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్, మీరు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారం ఎట్లా సాగుతుంది? ప్రచారం బ్రహ్మాండంగా ఉంది. మాకు అడ్వాంటేజ్ వచ్చి చంద్రబాబు నాయుడు గారి వెల్ఫేర్ స్కీమ్స్ ఏ ఊరికి పోయినా కానీ ఆడవాళ్ళే మాకు బ్రహ్మరథం పడుతున్నారు. మేము చంద్రన్న చెల్లెలు అని చెప్పి అందరూ వస్తున్నారు ముందరికి. అది కాకుండా ముఖ్యంగా ఈ పెన్షన్ల వాళ్ళది చాలా మంచిగా రెస్పాన్స్ ఉంది. ముసలి వాళ్ళు, వృద్ధులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎక్కడ పోయినా కానీ మా పెద్ద కొడుకు మాకు అండగా ఉన్నాడు. ఏం వరిగా అనవసరం లేదు. మాకు తెలుగుదేశానికి ఓటేయండమ్మా, నాకు ఓటేయండి అంటే మీకు కాదు చంద్రబాబు నాయుడుకి వేస్తాం ఓటు అని ఆ ప్రకారంగా మాట్లాడుతున్నారు. కర్నూలులో సీట్లు తీసుకొచ్చి సీఎం గారికి మేము ప్రజెంట్ చేయాలని ఆలోచన ఉంది. ఆ ప్రకారంగా మేము ముందరికి పోతున్నాం. మీ ఫాదర్ కేఈ కృష్ణమూర్తి గారు లాస్ట్ టైం పత్తికొండ నుంచి గెలిచారు. ఇటు ఏ నియోజకవర్గానికి పోయినా కూడా మీ ఫాదర్కి బ్రహ్మరథం పట్టేవాళ్ళు. కేఈ కృష్ణమూర్తి గారి అబ్బాయిగా మీకు ఎట్లాంటి ఆదరణ లభిస్తుంది? అంటే కర్నూలు డిస్ట్రిక్ట్లో మరి ఆయన పంచకట్టు, ఆయన చిరునవ్వు అవన్నీ మేము కంపేర్ చేసుకోలేము. కానీ ఆయన వారసుడిగా కంపల్సరీగా పబ్లిక్కి, ప్రజలకి, అందరికీ మంచిగా చేస్తామని చంద్రబాబు నాయుడు గారు సర్వే ప్రకారం వచ్చింది. అన్నీ వీఆర్ ట్రయింగ్ ఆల్ అవుట్. 100% ఇట్ విల్ బి ఎ గుడ్ రిజల్ట్. కేఈ కృష్ణమూర్తి గారు కర్నూలు జిల్లాలో ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆయన ఆశయాలను మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళారు? పత్తికొండలో మేము అక్కడ కరువు చాలా మండలాలని కరువు మండలాలు 5కు 5 చాలా కష్టాలు ఉన్నాయి. ఆ మండలాలకి నాన్నగారు సీఎం గారి పైన ఒత్తిడి పెట్టి సీఎం గారు కూడా ఒప్పుకొని 240 కోట్లు ప్రాజెక్ట్ ఇచ్చారు. 68 చెరువులు నింపేది. ఆ చెరువులు నింపే ప్రోగ్రాం కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. కంపల్సరీ పెద్ద ఆశయాలు ఏదైతే స్టార్ట్ చేసినారో దానిపైనే మేము వర్క్ చేసి పబ్లిక్ ప్రశంసలు మోపుతున్నారు. ప్రధానంగా పత్తికొండ మీరు కరువు అన్నారు, రైతులు అన్నారు. ఎక్కువ కరువుతో అంతా వలసలు వెళ్తుంటారు. ఈ వలసల నివారణకు మీరు ఎట్లాంటి ఈ ఎన్నికల్లో ఇట్లాంటి హామీలు ఇవ్వడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తారు? డిప్యూటీ సీఎం గారు అప్పుడు 68 చెరువులు నింపడం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినది. ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతున్నాం, ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు 68 చెరువులకి నీళ్లు నిండితే ఎవరి పొలాలు వాళ్ళు పండించుకోవచ్చు, ఎవరి కష్టంకి వాళ్ళకి ఫలితం దొరుకుతుంది. మరి ప్రతి ఒక్క చేనుకి డ్రిప్ సిస్టమ్ మాదిరి ఆ పిల్ల కాలువలు పెట్టేది. మరి పాండ్కి దగ్గర ఉన్న, లేక్కి దగ్గర ఉన్న చెరువుల పొలాలకే కాకుండా దూరం ఉన్న పొలాలకు కూడా దీని ద్వారా, అది కాకుండా ఒకసారి మేము ఆ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఎప్పుడైతే నింపుతామో గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా పెరుగుతుంది. మేము చెప్పిన హామీలు అన్నీ పూర్తి చేశాం. అదే కాకుండా మాకు పిఆర్ మినిస్టర్ గారు లోకేష్ బాబు గారు ప్రతి ఒక్క ఊరికి మినిమం టు మినిమం 1 కోటి రూపాయల దాకా సిమెంట్ రోడ్లు, బీటీ రోడ్లు, ప్రతి ఒక్కటి మా 5 మండలాలకి ఎంఆర్ఓ ఆఫీసులు లేకుండేది, పాత పడిపోయి ఉండేది. ఎంఆర్ఓ ఆఫీసులు కట్టాము. 800 to 900 crores మేము ఖర్చు పెట్టాము పత్తికొండ ఒక్కదానిపైన. అంటే పత్తికొండ కాన్స్టిట్యున్సీ ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా లేని డెవలప్మెంట్ మేము ఆ ఊర్లలో చూపించాము. సో పబ్లిక్ ఆదరణ కంపల్సరీ మా పైన ఉంది. సో ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంటుంది, కానీ పని చేస్తాము అని చెప్పే వాళ్ళకి అవసరం లేదు. అందుకోసమే డిఫరెన్స్ బిట్వీన్ చంద్రబాబు నాయుడు గారు అండ్ జగన్ ఈజ్ దట్. మీకు మద్దతుగా కేఈ కృష్ణమూర్తి గారు కానీ కోట్ల ఫ్యామిలీ కానీ మీకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఇది ఎంతవరకు మీకు కలిసి వస్తుంది? మేము ముందు కూడా కలిసి పని చేస్తాం. అట్లా అని చెప్పి ఈసారి మాకైతే ఏం ప్రాబ్లం ఉండదు. సూర్యప్రకాష్ రెడ్డి గారి డాటర్ నివేదిత వచ్చారు. షీ ఇన్ఛార్జ్ ఆఫ్ పత్తికొండ. ఆల్రెడీ కలిసి మేము క్యాంపెయినింగ్ చేసి వస్తున్నాము. ఇప్పుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి ఎంత అయినా మెజారిటీ అవసరం. ఆ మెజారిటీ మా తరఫు నుంచి మేము గట్టిగా ఇస్తామని చెప్తున్నాం. మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎట్లా గట్టి పోటీ ఉంటుంది అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? పోటీ అయితే ఎప్పుడైతే ఉంది, పోటీ నడుస్తుంది. అది ఎలక్షన్స్ అనగా కొంతమంది వచ్చేటోళ్ళు ఉంటారు, కొంతమంది పోయేటోళ్ళు ఉంటారు. దట్ ఈస్ నో ప్రాబ్లం. ఫైనల్గా మీ గెలుపు అవకాశాల మీద ఏం చెప్తారు? వీఆర్ కాన్ఫిడెంట్ we will bring good majority this time. We'll make Chandrababu Naidu garu proud, my grandfather proud,
మై ఫాదర్ ప్రౌడ్, మా బాబాయ్ గారిని కూడా ప్రౌడ్ చేయాలని. ఇది శ్యాంబాబు గారు చెప్తుంది. పత్తికొండ నుంచి ఖచ్చితంగా విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు.